ఈ ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తూ ఉంది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళ నెల మాసికాన్ని జరుపుకుంటా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1,00,00,000 రాలేదు. ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్ అనేది ఏం లేదు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు, కాలి బూడిదైపోయారు. బూడిదైపోతే కనీసం వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద, ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నది. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు, ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనండ దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది. మొయినుద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం, మొయినుద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. 28 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను. 3 నెలలు అయిద్దో తెలియదు, 6 నెలలు అయిద్దో తెలియదు, ఏడాది అవుతుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్, మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినుద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. మా మీద సంతకాలు పెట్టించుకున్నారు, 10 లక్షలు మాత్రం ఇచ్చి ఏం జరిగినా మీదే బాధ్యత అని సంతకాలు పెట్టించుకున్నారు. మిగతాది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు. ముఖ్యమంత్రి ₹1,00,00,000 అన్నాడు. అధికారులను అడిగినా, కంపెనీ వాళ్ళని అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు, ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు. మాకేం అర్థమైతలేదు సార్, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్ధు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలకు 10 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించారు. వాళ్లకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు ఇక కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఇక ఆయన నడవలేడు, నడవడానికి 2 ఏళ్లు పడుతుందో 3 ఏళ్లు పడుతుందో తెలియదు అంటున్నారు. 50,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా? ఈ అమ్మాయి సుష్మా, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుష్మా చాలా తీవ్రంగా గాయపడ్డది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? అభిలాష్, ఇతను 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి. ఈ కాళ్ళు లేచి నడిచే పరిస్థితి లేదు. నెల రోజులైంది, 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి నెల నెలా వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.